V9 భక్తి ఛానల్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. స్వామియే శరణం అయ్యప్ప, హరిహర పుత్రుడే శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామికి మండల దీక్ష పూర్తి చేసుకుని 16, 17వ తారీఖున పడిపూజ సందర్భంగా స్వామివారి గుడి తెరుచుకోవటం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత విధంగా లక్షలాది అయ్యప్ప స్వాములు రావడంతో స్వామిలు చాలా ఇబ్బందులను ఎదుర్కొని స్వామివారి సన్నిధానానికి చేరుకోవటం జరిగింది. సుమారుగా పంబలో స్నానం ఆచరించి బయలుదేరిన తర్వాత స్వామివారి సన్నిధానం దగ్గరకు 10 గంటలు 11 గంటల పైన పట్టిందంటే స్వాములు ఎంత ఇబ్బంది పడ్డారో ఆ అయ్యప్ప స్వామికే తెలుసు. మండల దీక్ష పూర్తి చేసుకుని నిష్ఠగా ఇరుముడి కట్టి భార్య బిడ్డలను తల్లిదండ్రులను ఇంటి దగ్గర వదిలి స్వామియే శరణం అయ్యప్ప అంటూ బయలుదేరిన అయ్యప్ప స్వాములు ఎంత కష్టపడి 18 మెట్లు ఎక్కి ఆ స్వామివారి నిజ స్వరూపాన్ని చూసేటప్పటికీ ఈ బాధ ఈ దుఃఖం ఏమైపోతుందో తెలీదు. ఇదంతా అయ్యప్ప స్వామివారి మహిమే అని స్వాములు సంబరపడిపోయారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో సాయి దుర్గా పీఠం స్వాములు సుమారుగా 50 మందికి పైగా మండల దీక్ష పూర్తి చేసుకుని 16వ తారీఖున పడిపూజ రోజునే స్వామివారిని దర్శించుకుందామని బయలుదేరి వెళ్ళటం జరిగింది. అయితే రద్దీ ఎప్పుడూ లేనంతగా అంత విధంగా ఉండడంతో స్వామివారి దగ్గర చేరుకోవటానికి చాలా ఇబ్బందులు పడటం జరిగింది. ఆ అయ్యప్ప స్వామి వారి నిజ స్వరూపాన్ని చూడగానే ఈ పడిన బాధంతా పటాపంచులై స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఇరుముడిని సమర్పించి అనంతరం ఆ ఇనుముల కొబ్బరికాయలు అగ్నిగుండంలో వేసి అనంతరం మాలిక పూరతమ్మ దగ్గరికి వెళ్ళి టెంకాయ మాత దగ్గర దొర్లించి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ మహాతల్లి దర్శనం కూడా చేసుకోవటం జరిగింది. అయితే ఎంత ఇబ్బంది పడి స్వామివారిని మాలిక ప్రథమ మాతను చూడగానే పడిన కష్టమంతా ఏమైపోయింది అని స్వాములు ఆశ్చర్యపడటం జరిగింది. స్వామియే శరణం అయ్యప్ప. సర్వేజన సుఖనో భవంతు. పరుగున వచ్చే భూమిపైకి నరుడై అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుమే నివాస నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి.